ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గానికి విలక్షణ గుర్తింపు ఉంది. 2029 ఎన్నికల్లో తను మరోసారి పోటీ చేయబోవట్లేదని కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కైకలూరు స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ, జనసేన, టీడీపీ నుంచి ఆశావహులు క్యూ కడుతున్నారట. జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న కొల్లి వరప్రసాద్ అలియాస్ బాబీ యువనేతగా ఎదగడంతో పాటు కామినేని అనుచరుడిగా చలామణి అవుతున్నారట. బాబీ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, టీడీపీ నేతలతో కూడా సఖ్యతగా ఉండడంతో జయమంగళ ఆశలకు ఆయన గండి కొడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వీటికి తోడు ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన బాబీ గతంలో ఏలూరు పార్లమెంటరీ పార్టీ కోఆర్డినేటర్ గా కూడా సేవలందించారట. క్షేత్రస్థాయిలో నిత్యం జనసేన కార్యక్రమాలు, కూటమి ప్రోగ్రామ్స్ తో ఆయన స్పీడ్ గా దూసుకెళ్తున్నారట. 2014లో కూటమి పొత్తులతో జయమంగళ వెంకటరమణకు టికెట్ దక్కలేదు. అయితే ఆయనకు 2019లో టీడీపీ టికెట్ దక్కినా వైసీపీ నేత దూలం నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2024లో కూటమి పొత్తుల నేపథ్యంలో మరోసారి టికెట్ దక్కదని ముందే గ్రహించిన వెంకటరమణ వైసీపీ కండువా కప్పేసుకున్నారు. వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక ఆయన జనసేనలోకి జంప్ చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే అది ఆమోదం పొందకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడినట్టయిందట. కైకలూరులో పొలిటికల్ వ్యాక్యూమ్ రావడంతో కొత్త నేతలు పుట్టుకొచ్చారట. బాబీ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, టీడీపీ నేతలతో కూడా సఖ్యతగా ఉండడంతో జయమంగళ ఆశలకు ఆయన గండి కొడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వీటికి తోడు జయమంగళకు పార్టీలు మారారనే ముద్ర ఉంది. జనసేనలో పాత కాపులు ఈయన రాకను వ్యతిరేకిస్తున్నారట. ఇవన్నీ జనసేనలో ఆయనకు మైనస్ పాయింట్లుగా మారాయని చెప్తున్నారు. జనసేనలో ఇన్ఛార్జి పోస్టు భర్తీపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇన్ఛార్జి పదవి ఎవరికి దక్కినా మిగిలిన ఇద్దరు నేతల్ని కలుపుకొని వెళ్లడం అనేది పెద్ద టాస్క్ అని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయట. జనసేనలో విధేయతకు పట్టం కడతారా లేక రాజకీయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారా అనే దానిపై లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. కైకలూరు ఇన్ఛార్జి పోస్టు భర్తీ విషయంలో జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.